ఉన్నాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మనకు తోడుండే దేవుడు. ఎందుకంటే ఇజ్రాయేలీలో ఐగుప్తు చెర నుంచి విడుదల చేసేటప్పుడు ఆయన అగ్నిస్తంభం, మేఘస్తంభము ఇచ్చాడు. అది ఎర్ర సముద్రం దాటగానే వెళ్ళిపోయినాయి అనుకున్నారా? అలాంటిది ఏమీ లేదు. ఆయన కనాను భూమి నడిపించే వరకు కూడా అగ్నిస్తంభము, మేఘస్తంభము వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు. పగలంట మేఘస్తంభం వచ్చిందట. ఆ మేఘస్తంభం వాడి ముందు అంటే ఎందుకు నడుస్తుందంటే మేఘస్తంభం ఆ ఎడారిలో వాళ్ళు కాలిపోకుండా, ఎండకు కాలిపోకుండా. మరి రాత్రిపూట ఎడారిలో చలి ఎక్కువ కదా, అప్పుడు అగ్నిస్తంభం వచ్చి వారికి చలికి వెచ్చగా ఉండేది. ఎంతసేపు అగ్నిస్తంభం ఉందో వాళ్ళు కదిలేవాళ్ళు కాదు. మేఘస్తంభం వచ్చి మేఘస్తంభం కదిలినప్పుడు మాత్రమే వాళ్ళు కదిలేవాళ్ళు. అంటే ఏంటి, ప్రతి క్షణము వాళ్ళని కాపాడింది. ఏసే మన పక్షాన ఉన్నాడు. ఏ అపాయం మన గుడారం సమీపించదు. అంటే పగలు ఎండ దెబ్బ తగలకుండా చూసుకున్నాడు, రాత్రి చలికి చనిపోకుండా చూసుకున్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడండి. మనతో కూడా ఎప్పుడూ తోడై ఉంటాడు. మనం ఆయన చూడగలిగితే చాలు, ఆయన ప్రార్థించగలిగితే చాలు, దేవా నీ కృప నాతో ఉంటే చాలని మనం ప్రార్థించగలిగితే చాలు, ఆయన తప్పనిసరిగా మనందరితోడు ఉండి మనం నడిపించి దీవించి ఆశీర్వదిస్తాడు.